సూపర్ సూపర్ 100 days పక్కా 100 days. సార్ సినిమా ఎట్లుంది సార్? సినిమా గురించి కథ గురించి పక్కకు పెట్టండి. ఆ సాంగ్స్ ఎవరు రాశాడబ్బా? ఎంత వల్గర్గా రాశాడు తెలుసా లిరిక్స్. ఇన్మెచ్యూర్, సెన్స్లెస్. నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు, నేను తప్పుతూ ఉంటారా మాసాలు. అంటే ఆ మీనింగ్ ఏందబ్బా? అంటే లిరిక్స్ రాయడం కూడా రాదా? ఏది పడితే అదేనా? సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని? నాన్న దానికేమో మేకలు ఎత్తివి, నాకేమో నూకలు ఎత్తివి. ఇది కూడా ఒక పాట ఉన్నది. అంటే ఆ పాట విన్నప్పుడు గలీజ్ కనిపిస్తుంది నాకు. దానికేమో మేకలు ఇస్తీవా, నాకేమో సన్నబియ్యం నూకలు ఇస్తీవా అంట. అంటే అకార్డింగ్ టు ద ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ చేసుకునే దానికి ఇవ్వాలి కదా మేకలు నూకలు. నా వైఫ్ పక్క కూర్చొని నన్ను క్వశ్చన్ అడిగింది, నీకు కూడా సెటప్ ఉందా అని. అంటే మా సంసారాలు కూలిపోతాయి అబ్బా ఇలాంటి సినిమాలు ఇలాంటి పాటల వల్ల. అన్న జంక్షన్ ఈ పాట విన్నప్పుడైతే అది ఎవరు రాసిండో అని తలకాయ పలగొట్టాలనిపించింది. నీ జంక్షన్లో నా బంపర్ పెడితే పిల్ల గోల గోల పెడుతుందంట. అంటే నా పక్కన కూర్చున్నాను చిన్న బాబు, డాడీ బంపర్ అంటే ఏంటిదని అడుగుతాడు. నేను ఏం ఆన్సర్ ఇవ్వాలబ్బా? అరే ఫ్యామిలీతో వస్తాం కదా మేము, ఇలాంటి మూవీస్ చూసి హ్యాపీగా బయటికి పోవాలి కానీ అంత రిగ్రెట్గా పోవద్దు కదా. అంత ఇన్మెచ్యూర్ మూవీస్ ఇవాళ రేపు గలీజ్గా వస్తున్నాయి మూవీస్. అంత పాటలు కూడా. ఇంకో పాట